అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో గుర్తుల గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. ఒక గుర్తు గురించి, అవే మంచి గుర్తులు, చెడు గుర్తులు అని ఉంటాయి అరచేతిలో. మంచి గుర్తులేవో చెడు గుర్తులేవో దాన్ని బట్టే మన జీవితం కూడా నడుస్తుంటుంది. ఇంతకుముందు ఒక గుర్తు గురించి, వలయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చతురంగపాలి గురించి తెలుసుకున్నాం. చతురంగపాలి ఇలా ఉంటుంది. దీన్ని వల అంటారు, జల్లెడ అంటారు, చతురంగ రకరకాల సగం జ్యోతిష్యులు ఏ విధంగా అని పిలుచుకున్నా దానికి చతురంగపాలి అని. ఇది చేతిలో ఎక్కడున్న ప్రమాదం అన్నమాట, మంచి గుర్తు కాదు. అరచేతిలో ఏ భాగంలో ఎక్కడున్నాయి, బుధ స్థానంలో ఉన్నాయి, లేకపోతే గురుస్థానం, శని స్థానం, లేకపోతే చంద్రస్థానంలో కానీ, సూర్యస్థానంలో కానీ, ఈ శుక్రస్థానంలో కానీ ఎందులోనే మట్టుగా అది చాలా ప్రమాదమైనటువంటి గుర్తుంచుకోండి. ఇంత దీనిగా ఉండదు, సన్నంగా ఉంటాయి గీతలు, నూలు దారాల్లాగా ఉంటాయి. అది తెలుసుకోవాలి. భూతద్దం పెడితే కనిపిస్తాయి ఎక్కడుందో లేదు. బహుశా ఉండాలని కోరుకోకూడదు చెడు గుర్తులు, కానీ ఉన్నట్టుగా ఉంటే మటు చాలా ప్రమాదం. ఇలాంటి గుర్తు ఎక్కడున్నా ఏ భాగం ఇందులో ఉంటే మటు తెలియదు. ఎన్ని వందల గీతలు ఉంటాయి ఇందులో, తెలియదు, తెలుసుకోవడం కష్టం. ఆ విధంగా ఎక్కడున్న సన్న నూలుదారులాగా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇలాంటి గుర్తు ఉన్నట్టుగా ఉంటాయి. కంపల్సరీ జీవితంలో ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్లో వెళ్ళవలసి వస్తుంది, జైలు జీవితం అనుభవించవలసి వస్తుంది కంపల్సరీ. అతను ఏ నేరం చేయకపోయినా ఏదో ఒక విధంగా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి ప్రమాదకరమైనటువంటి గుర్తది, గుర్తుంచుకోండి. అందరికీ నమస్కారం. ఉంటాను. మన చేతిలో మన అదృష్టం. చూడండి, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. కానీ చూడండి, గుర్తులు చాలా ఉంటాయి, చాలా విషయాలు చెప్తాను మీకు. మంచివి చెడువి అన్నీ ఉంటాయి.